నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జల్ జీవన్ మిషన్ పై చంద్రబాబు సమీక్ష మూడేళ్లలో ఏపీలోని అన్ని ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశాలు వైసీపీకి వీడ్కోలు పలుకుతున్న కీలక నేతలు జనసేనలో చేరుతున్నట్లు బాలినేని సామినేని ప్రకటన జగన్ తీరుపై విమర్శలు వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూ తయారీపై దుమారం ఉద్దేశపూర్వకంగానే నాణ్యత తగ్గించారని ఆరోపణలు తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల నిధులు యువతను నైపుణ్యవంతులుగా తయారు చేయటమే లక్ష్యమన్న సీఎం వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాల వెల్లువ ఏపీకి అదాని గ్రూప్ 25 కోట్లు తెలంగాణకు సింగరేణి 10.25 కోట్లు సాయం జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ ముమ్మర ప్రచారం ప్రాంతీయ భవిష్యత్తు కోసం ప్రజలు ఓట్లు వేయాలని పిలుపు బంగ్లాదేశ్తో తొలి టెస్టులో మెరిసిన భారత ఆల్రౌండర్లు శతకంతో అదరకొట్టిన అశ్విన్ తొలి రోజు 6 వికెట్లకు 339 పరుగులు ఆంధ్రప్రదేశ్లో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిరంతరాయంగా ఇంటింటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. శాశ్వత ప్రాతిపదికన 95 లక్షల గృహాలకు తాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకు డిపిఆర్లు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. గ్రామీణ నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కాగా 26 జిల్లాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటిని అందించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. 2019-24 మధ్య 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వైసీపీ హయాంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా 5 జిల్లాల్లో మాత్రమే 90% పైగా కుళాయి కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కార్యక్రమం తీసుకొచ్చిందని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. కేంద్రం ఇచ్చిన 27,248 కోట్లలో వైసీపీ ప్రభుత్వం 4,235 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఇంకా 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకున్నాయని చంద్రబాబు తెలిపారు. 2019 కంటే ముందే నిర్మితమైన ట్యాంకుల నుంచి కనెక్షన్లిచ్చి నీటి సరఫరా చేశామని, తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సురక్షితమైన త్రాగునీటిని ప్రతి ఇంటికి నిరంతరం అందించేందుకు గ్రామాలకు పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. శాశ్వత ప్రాతిపదికన 95 లక్షల గృహాలకు తాగునీటిని అందించేలా డిపిఆర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. లీకేజీలను అరికట్టేందుకు స్కాడా లాంటి సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. పురోగతి లేని పనుల టెండర్లు రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది కేంద్రాన్ని మరోమారు విజ్ఞప్తి చేసి నిధులు తెస్తామని చంద్రబాబు చెప్పారు. పనులు చేసే కాంట్రాక్టర్ వినియోగించే మెటీరియల్ నాణ్యతపైన దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. జల్ జీవన్ మిషన్ పనులు మరో 3 నెలల్లో పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో 100 రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం రేపటి నుంచి వరుసగా 6 రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు రేపు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారు. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన మంచి ప్రభుత్వం ఇదని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన నిర్బంధ, అణచివేత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛను తిరిగి తెచ్చిన ప్రభుత్వం తమదన్న ఆయన, అందుకే ఇది మంచి ప్రభుత్వం అని ఎక్స్లో పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు తమ కూటమి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే తామంతా పాలకులం కాదు, ప్రజా సేవకులం అని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. 100 రోజుల పాలనలో అభివృద్ధి, సంక్షేమం చూసి తమది మంచి ప్రభుత్వమని ప్రజలే అంటున్నారని లోకేష్ ఎక్స్లో పేర్కొన్నారు.
విశ్వసనీయత గురించి పదే పదే మాట్లాడే జగన్కే విశ్వసనీయత లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్ కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 17 మంది పట్ల జగన్ ఎలాంటి విశ్వాసం చూపారో చెప్పాలన్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. గంటకు పైగా అన్ని అంశాలపై చర్చించిన సమావేశం తర్వాత చెప్పారు. వైసీపీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీలో కొనసాగానన్న ఆయన జగన్ వైఖరితోనే బయటకొచ్చినట్లు వివరించారు. త్వరలోనే ఒంగోలులో సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. ఇంకా ఆయన ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతా ఉన్నాడు. ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్ని కూడా చెప్పేవాడిని. దానికని ఇదేంది ఇట్లా నెగిటివ్గా చెప్తాడనే ఆలోచన ఉంది. ప్రజల్లో జరిగేది చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు. వైసీపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నందునే ఆ పార్టీని వెడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను అన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో సమావేశమైన ఆయన ఈ నెల 22న ఆ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్తో ఎంతో సన్నిహితంగా పనిచేశారన్న ఉదయ్ భాను అదే నిబద్ధతతో వైసీపీలో చేరినప్పటికీ జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డానని వివరించారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పారు. అందుకే పవన్ కళ్యాణ్ కలిసి జనసేనలో చేరుతున్నట్లు చెప్పానని పేర్కొన్నారు. పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా కార్యకర్తల పట్ల కానీ నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగపడలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. నెల్లూరులో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. గతంలోనే 30 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీలో చేరగా మరో 15 మంది తాజాగా సైకిల్ ఎక్కారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో 15 మంది కార్పొరేటర్లు, ఓ కోఆప్షన్ సభ్యుడు, మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, 50 మంది వరకు వైకాపా నేతలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లు ఉండగా అన్ని స్థానాల్లోనూ వైసీపీనే గెలిచింది. అయితే సాధారణ ఎన్నికల్లో కూటమి విజయభేరి మోగించడంతో వైసీపీ కార్పొరేటర్లంతా టీడీపీలో చేరుతున్నారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పరిశ్రమ వర్గాలు ముందుకు రావాలని కోరారు. సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనివాసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యూనివర్సిటీ నిర్వహణకు ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాల్లో సహకారం అందించాలని సీఎం కోరారు. ఈ ఏడాది స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సులతో పాటు కీలక అంశాలను అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలి అన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్ర కొనియాడారు. మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసించారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నట్లు ఆనంద్ మహీంద్ర తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా భవన నిర్మాణాల వ్యర్థాల తొలగింపుపై కూడా దృష్టి సారించింది. వాటిని పూర్తిగా తొలగించే బాధ్యతను కూడా తీసుకున్న హైడ్రా టెండర్ల దాఖలుకు పిలుపునిచ్చింది. కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు ఆఫ్లైన్లో టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు బిడ్స్ స్వీకరించనున్నట్లు తెలిపిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుద్ధ భవన్లోని 7వ అంతస్తులో ఉన్న హైడ్రా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఏడాది కాల పరిమితితో బిడ్లు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. బిడ్లు దాఖలు చేసే కాంట్రాక్టర్లు తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్లలో సమర్పించాలని రంగనాథ్ ఆదేశించారు. గత 2 నెలల్లో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా 111 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అందులో కూల్చివేతల వ్యర్థాలను పూర్తిగా తొలగించి చెరువులు, నాలాలను పునరుద్ధరించే ప్రక్రియ కోసం తాజాగా టెండర్లు ఆహ్వానించింది.
వ్యవసాయ రుణాలు మాఫీ కాని రైతులు చేపట్టిన చలో ప్రజాభవన్ ను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. 2 లక్షల రూపాయల లోపు ఆ పైన రుణాలు ఉన్న రైతులు ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు ప్రజాభవన్ వద్ద భారీగా మోహరించారు. జిల్లాల్లోనూ రైతు సంఘాల నేతలు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా కొందరు రైతులు ప్రజాభవన్ వద్దకు రాగా వారిని అరెస్ట్ చేసిన పోలీసులు సమీపంలోని ఠానాకు తరలించారు. రుణమాఫీకి పోరాడుతున్న రైతుల్ని అరెస్ట్ చేయడం దారుణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదని, రైతుల సంఘటిత శక్తి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని ఎక్స్ వేదిక హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ కోరారు. తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సింగరేణి సంస్థ భారీ విరాళాన్ని అందించింది. సీఎం సహాయ నిధికి 10,25 లక్షల రూపాయలని సింగరేణి సంస్థ ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సింగరేణి సంస్థ ఎండీ బలరాం చెక్కును అందజేశారు. అటు సీఎం సహాయ నిధికి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు ఆది శేషగిరిరావు చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి సాంబశివరావు చెక్కు అందజేశారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కు అదానీ గ్రూప్ సంస్థ భారీ విరాళం అందించింది. వరద బాధితుల సహాయార్థం 25 కోట్ల రూపాయల విరాళాన్ని అదానీ గ్రూప్ అందించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబుకు అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ చెక్కును అందజేశారు. అదానీ ఫౌండేషన్ ద్వారా విరాళం ఇచ్చినట్లు ఆ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్ వేదిక వెల్లడించారు. అటు ఉండవల్లి నివాసంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన పలువురు దాతలు విరాళాల చెక్కులు అందజేశారు. స్టేట్ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి సుధాకర్, శ్రీ సాయి వెంకటేశ్వర ఎడ్యుకేషన్ నిర్వాహకులు వి సతీష్ 10 లక్షల రూపాయల చొప్పున విరాళం అందజేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ పి సతీష్, కరస్పాండెంట్ వి శ్రీనివాసరావు 5 లక్షలు, సాయిరామ సివిల్ కన్స్ట్రక్షన్స్ అధినేత గోవిందరావు 5 లక్షల చెక్కును లోకేష్ కు అందజేశారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతను గాలికి వదిలేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2వ విడతలో 75 అన్నా క్యాంటీన్లను లాంఛనంగా ప్రారంభించారు. వెలకపూడి సచివాలయం వెలుపల ఉన్న క్యాంటీన్ను ప్రారంభించిన చంద్రబాబు పేదలకు స్వయంగా టోకెన్లు ఇచ్చి అన్నం వడ్డించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడకూడని పదార్థాలను ఉపయోగించినట్లు తేలిందని మండిపడ్డారు. ఈ విషయం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికలో నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఈరోజు వచ్చిన రిపోర్ట్లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని నెయ్యి వాడారు అనేది వాస్తవమని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు రమణ అన్నారు. నెయ్యి టెండర్ అప్పచెప్పిన అల్ఫా సంస్థ రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. నెయ్యిని నామమాత్రంగా పరీక్షించి వినియోగించారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత, అధికారి వచ్చిన తర్వాత ఆయనకున్న పైరవీలతోనూ ఆయనకున్న పరిచయాలతోనూ ఆయనకు కావాల్సిన మనుషులకు కట్టబెట్టడం కోసం ఏం చేశారంటే ట్రేడర్స్ని తీసుకొచ్చారు. ఆల్ఫాని ఇంకొకటిని కొన్ని ట్రేడర్స్ని తీసుకొచ్చారు. మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఆ బటర్ ఆయిల్ ఆవునయ్యా కాదా, అది ఆవునయ్యా గేదెనయ్యా లేకపోతే వేరే జంతువులయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయంలో ఏమాత్రం అవాస్తవం లేదు. మాజీ మంత్రి వైసీపీ నేత విడదల రజనీపై వచ్చిన ఆరోపణలపై ఏపీ హోంమంత్రి బంగళపూడి అనిత విచారణకు ఆదేశించారు. విడదల రజనీ తమ నుంచి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం సచివాలయంలో హోంమంత్రి అనితను కలిసి ఫిర్యాదు చేసింది. విడదల రజనీతో పాటు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజనీ పిఏ గోపి తమ నుంచి 2.5 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని హోంమంత్రిని కోరారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి విడదల రజనీ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. అక్రమ అరెస్టు వ్యవహారంలో ముంబై నటి ఏపీ హోంమంత్రి అనితను మరోసారి కలిశారు. న్యాయవాదులు, తల్లిదండ్రులతో కలిసి హోంమంత్రితో ఆమె సమావేశమయ్యారు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసు నమోదు చేసి టార్చర్ చేసిన వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని విన్నవించారు. కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు.
Vidyasagar, who's the accused one in this FIR 490/2024, he should be arrested very promptly. My family, all the brutal attacks, the brutal blows and the assaults that happened on us in the previous regime, we are very, very grateful for the current government in Andhra Pradesh, which has taken all the prompt measures and in the right direction. I have no clue about the political involvement, but there was manipulation of a very high degree that we all can see. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడి మునిగిన రెండో పడవను ఇంజనీర్లు తొలగించారు. నీట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో పైకి లేపి ఇనుప గడ్డర్లతో రెండు పడవల్ని అనుసంధానించి వెలికి తీశారు. తర్వాత బ్యారేజీకి ఎగువన ఉన్న పునమే ఘాట్ వద్దకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో బెకమ్ ఇన్ఫ్రా ఇంజనీర్లు రెండు భారీ పడవల్ని ఎట్టకేలకు బయటకు తీశారు. బ్యారేజీ వద్ద బోల్తా పడి ఉన్న మూడో బోట్ను రేపు ఒడ్డుకు తరలించే ప్రయత్నం చేయనున్నారు. ఇటీవలి వర్షాలు వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇతోధిక సాయం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆహార సదస్సుకు హాజరైన తుమ్మల అనంతరం పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కోరినట్లు వివరించారు. వరంగల్, ఖమ్మంలో ప్రతిపాదిత విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని మంత్రి రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు. ఆయిల్ పంప్ పంటకు మద్దతు ధర కల్పించడం సహా తెలంగాణలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ముగ్గురు మంత్రులను కలిసినటువంటి అవకాశం నా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ ఎంజీపీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద వాళ్ళకి విజ్ఞప్తులు చేయడం జరిగింది. వాళ్ళు సర్వోదయంతో పరిశీలించి పాజిటివ్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించమని చెప్పాం. ముఖ్యంగా మన జరిగినటువంటి వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఇదోధికంగా ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. రిపోర్ట్ కూడా ఇచ్చాం. సత్వరం ఆ సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. తెలంగాణలో కింది స్థాయి పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఆదేశాలను పాటిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం, సిద్దిపేట సహా కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిలో ఆ విషయం తేటతెల్లం అవుతోందని అన్నారు. జగదీష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డీజీపీని కలిసి శాంతి భద్రతలు, బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భాష, ప్రవర్తనే ఈ ఘటనలకు కారణమని అన్నారు. పార్టీ శ్రేణుల్ని రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. చిల్లర దాడులు బీఆర్ఎస్ నేతల్ని భయపెట్టలేవని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసు దాడిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది. మీలాగా చిల్లర వ్యవహారం కాదు. వీపు చింతపండులు ఇంకోటి భాష మానుకో రేవంత్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, నాలుగే మంచిగా ఉంటే వీపు నిమ్మలంగా ఉంటుంది. నీ నాలుగే మంచిగా పెట్టుకోకపోతే నువ్వు అన్న పని నీకు జరుగుతుంది, ఇతరులకు జరగదు. కింద జరుగుతాయి. కార్యకర్తలు ఎక్కడన్నా ఒక చోట ఎవరైనా చేయొచ్చు, కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళుగా మన మీద ఉంటుంది. అది కూడా సోయి లేకుండా కార్యకర్తలు రెచ్చగొట్టే పద్ధతుల్లో, పోలీసులను అవమానించే పద్ధతుల్లో, లేదా కింది స్థాయి పోలీసులకు ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఆయన చర్యలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలగడానికి కారణమవుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు హరీష్ రావు సుదీర్ఘ లేఖ రాశారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యల్ని అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తీవ్రవాది అని బీజేపీ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందని హరీష్ గుర్తు చేశారు. రాజ్యాంగ విలువల్ని దిగజారుస్తున్నారంటూ మొసలి కన్నీరు కార్చిన కాంగ్రెస్ అలాంటి దూషణలే కాంగ్రెస్ సీఎం చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ విధానం కాదా అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని, ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 2020లో తాను మైనర్గా ఉన్నప్పుడు జానీ లైంగిక దాడి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. బాధితురాలు ఫిర్యాదుతో జానీ మాస్టర్పై పోక్సో సహా 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు.
ప్రజాస్వామ్యంపై జమ్మూ కశ్మీర్ యువతకు విశ్వాసం ఏర్పడిందని, వారి ఓటు అక్కడ స్పష్టమైన మార్పు తీసుకురాగలదని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్లో జరిగిన సభలో పాల్గొన్న మోదీ జమ్మూ కశ్మీరీ యువత నిస్సహాయ స్థితిలో లేదన్నారు. మోదీ ప్రభుత్వంలో వారంతా సాధికారత సాధిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ యువతకి భారీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జమ్మూ కశ్మీర్ బీజేపీ భారీ ప్రకటనలు చేయడం సంతోషంగా ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో అవకతవకలకు తావు లేకుండా బీజేపీ చర్యలు చేపడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ భవిష్యత్తు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని ప్రజలకు సూచించారు. ఇదే సమయంలో వైరి పక్షాలపై విమర్శలు గుప్పించిన మోదీ 3 కుటుంబాల స్వార్థ రాజకీయాల వల్ల కశ్మీరీ హిందువులు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ విభజన రాజకీయాలు చేశాయన్న ఆయన బీజేపీ మాత్రం అన్ని వర్గాలను కలిపే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. సంకల్ప పత్ర పేరిట రోహ్తక్లో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. లడో లక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు 2,100 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, హర్ ఘర్ గృహిణి యోజన కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలు ఇచ్చింది. హర్యానాకు చెందిన ప్రతి అగ్నివీరుకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది. 24 రకాల పంటలకు కనీస మద్దతు ధర సహా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇండస్ట్రియల్ మోడల్ టౌన్షిప్ ఖర్కోడా తరహాలో 10 పారిశ్రామిక నగరాలు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. హర్యానాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడ ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య అభ్యసించినా వారికి స్కాలర్షిప్స్ అందిస్తామని హామీ ఇచ్చింది. యువత, పేదలు, రైతులు, మహిళల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంకల్ప పత్రం రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 237 పాయింట్లు పెరగడం సహా ఆల్ టైమ్ హైకి దూసుకువెళ్లింది. ఉదయం 83,359 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 83,774 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్టానికి దూసుకువెళ్లింది. ఈ దశలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం వల్ల 83,072 పాయింట్ల కనిష్ట స్థాయికి నమోదు చేసింది. చివరకు 83,185 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 25,416 పాయింట్ల వద్ద ముగిసింది.